అమ్మా, చెప్పు తర్వాతేమైంది? అలా సతీదేవి మంటల్లో కాలిపోతుంటే అక్కడ ఉన్న దేవతలు, ఋషులు, మిగతా అతిథులంతా దిగ్భ్రాంతిలో కేకలు వేస్తారు. కానీ ఈలోపే జరగవలసినంత జరిగిపోతుంది. సతీదేవి శరీరం ఆ మంటల్లో కాలిపోతుంది. ఈ వార్త విన్న శివుడు ప్రళయకాల రుద్రుడై ప్రళయతాండవం చేస్తాడు. విశ్వమంతా కంపించిపోతుంది. ఆ క్రోధంలో పరమేశ్వరుడు తన జటాజూటంలో నుంచి ఒక జటను తీసి విసిరాడు. అందులో నుంచి పుట్టినవాడే మహాశక్తిశాలి అయిన అతి భయంకరుడు అయిన వీరభద్రుడు. అతన్ని దక్షయజ్ఞ వాటికని ధ్వంసం చేయమని శివుడు ఆదేశిస్తాడు. ఆ వీరభద్రుడు శివుని ఆజ్ఞ ప్రకారం యజ్ఞవాటిక అంతా ధ్వంసం చేసేశాడు. అతని కోపం ముందు దేవతలు కూడా నిలవలేకపోయారు. అప్పుడు శివుడు ఎంతో బాధతో సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా ఈ విధ్వంసం ఆపకపోతే సృష్టి అంతం తప్పదని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని నరికేశాడు. అవి భూమి మీద పడి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. కాలం గడిచింది. ఆ పరమేశ్వరుడు బాధ, విరక్తితో కొన్ని వేల సంవత్సరాలు తపస్సులో లీనమైపోయాడు. ఒకవైపేమో తారకాసురుడు అనే అసురుడు అంటే రాక్షసుడు బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు. మరొక వైపు సతీదేవి హిమవంతుడు మైనావతిల కుమార్తెగా శైలపుత్రిగా మళ్ళీ పుట్టుతుంది. పర్వతరాజు కూతురుగా పుట్టినందుకు అమ్మవారికి పార్వతి అని పేరు వచ్చింది. మాతా శైలపుత్రిని నవరాత్రుల్లో మొదటి రోజు పూజిస్తారు. శైలపుత్రి దేవి నందిపై కూర్చొని ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పట్టుకొని ఉంటుంది. అమ్మవారి నుదిటిపై చంద్రార్ధం ఉంటుంది. తన బాల్యం ఎంతో అందంగా ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ గడిచిపోయింది. ఆమె అలా యుక్త వయసు అంటే టీనేజ్లోకి వచ్చేస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు హిమవంతుడు మైనావతి దగ్గరికి వచ్చి, పార్వతి మనకి కూతురుగా పుట్టడం మన అదృష్టం. ఎంతో పుణ్యం చేస్తే గాని ఇలాంటి యోగ్యత రాదు. అవును స్వామి, పార్వతికి మనం తల్లిదండ్రులు అవడం అనేది గర్వించాల్సిన విషయం. కానీ ఇప్పుడు తనకి పెళ్లి వయసు వచ్చింది. తనకి మంచి సంబంధం చూసి మన చేతుల మీదుగానే కన్యాదానం జరిపించాలి. ఏమిటి మైనావతి, అప్పుడే నా చిట్టి తల్లికి పెళ్ళా? సాధ్యం కాదు. అప్పుడే అటు వచ్చిన నారదుడు అంటాడు, అవును మహారాజా, సామాన్యుల వల్ల అవ్వదు. మరి ఎవరి వల్ల అవుతుందమ్మా? చెప్పు. రేపు చెప్తాను నాన్నా. శైలపుత్రి అమ్మవారిని పూజించడం వల్ల మనలో మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆమెని పూజించిన వారికి స్థిరత్వం, ధైర్యం పెరుగుతుంది. తర్వాతి కథ కోసం భక్తి బై శక్తిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.